మీ అందరికీ నా వందనాలండి. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ బాగుండాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశతో ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా. ఎవరి గురించి చెప్తున్నారండి? యెహోషువ గారి గురించి చెప్తున్నారు. యెహోషువ గారి గురించి సాతాను జకర్యా గారు ఈ యొక్క డిస్కర్షన్ చూస్తున్నారు. అంటే పరలోకంలో జరగబోతున్న సందర్భాన్ని ఈ జకర్యా గారు దర్శనం ద్వారా చూస్తున్నారు. ఏ విధంగా అంటే సాతాను దూత యెహోషువ గారి గురించి ఒక మాట చెప్తుంది. ఆ మాట ఏంటంటే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై. మలినం అంటే పనికిరానిది, మైలుపడినది, ఎందుకు మలినం అయిపోయింది, ఇంకెందుకు నిషేధం అయిపోయింది, దేనికి పనికిరాని దాన్ని అయ్యో మలినం అయిపోయింది అంటారు. అలాగే యెహోషువ గారి గురించి మలినం అయిపోయారు అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? అసలు ఆయన ఏం చేశారు? ఆయన గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలను మోసే తర్వాత నడిపించడానికి యెహోషువ గారిని ఎన్నుకున్నారు. యెహోషువ గారు ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఒక రోజంతా నిలిచిపోయినాయి. యెహోషువ గారి గురించి చెప్తే చాలా విధంగా ఉంది. అలాంటిది ఇక్కడ ఈ యొక్క సాతాను దూత ఇక్కడ ఖచ్చితంగా చెప్తుంది, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెహోవాయే నిన్ను గద్దించునని సాతాను చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ మాట చెప్పి ఉన్నారు? అసలు ఏ విధంగా చెప్పి ఉన్నారు? మొదటి వచనం నేను చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాదై అతని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనపరిచెను. యెహోషువకి యెహోవా దేవుడు దర్శనంలో జకర్యా గారికి ఏ విధంగా చూపిస్తున్నారంటే, యెహోవా దూత ఎదుట యెహోషువ గారు నిలబడితే చూపించారని ఖచ్చితంగా చెప్తున్నారు. చెప్పినప్పుడు సాతాను చెప్తున్నారు, యెహోషువ గారి నిమిత్తము ఒక మాట చెప్తున్నారు, ఇతన మైల వస్త్రము ధరించిన వాడు ఈ రాజ్యంలో పనికిరాడు, చెప్పడానికి నిలవడానికి అని చెప్తున్నారు. యెహోషువ గారు ఉన్నతమైన వ్యక్తి, దేవుని సన్నిధిలో బలంగా ఎదిగారు. అసలు ఏం జరిగింది అంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. ఇక్కడ 11వ అధ్యాయం 26, 27 కూడా చదువుతాను. ఆ మనుషులలో ఇద్దరు పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు